అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ సోను సూద్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కే పేరు వచ్చిందండి అద్భుతంగా. అది రవిశంకర్ గారు. నేను ఎవరా పశుపతి అఘోరాధిపతి. ఒసే అరుంధతి ఎక్కడున్నావే? అమ్మా అరుంధతి, నేనమ్మా నీ బావని పశుపతిని. ఊపిరాడట్లేదు తల్లి, ఆకలిగా ఉంది, దాకా మెస్తోంది. కొద్దిగా నీళ్ళివ్వు. ఈ సమాధిలో కుళ్ళి కంపు కొట్టిపోతున్నాను. నన్ను రక్షించు. రావే! నేను చచ్చి 3 దినాలైంది. నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. అమ్మ బొమ్మాలి, రాబొమ్మాలి, రావే! రుణం మరణం శత్రుశేషం రణశేషం ఏది మిగల్చను? అరుంధతి, నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదలా. వస్తా తప్పక వస్తా. ప్రపంచం మొత్తం ఎక్కడ పిలిచినా, ఏ ఆర్గనైజేషన్ పిలిచినా అక్కడికొచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తా. అంధకాసురాలు వచ్చేసరికి డైరెక్ట్ ఆయన అద్భుతంగా పాత్ర, ఆయన ఒక అద్భుతమైన పాత్ర కోసం వెయిట్ చేశారు. ఆయన అద్భుతంగా చేశారు రవిశంకర్ గారు. అసురా, అంధకాసురా, సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులకా? మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాలు సాక్షిగా పుట్టిన ఆ బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా పరియించి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములలో నా వశం చేసుకుని ఆ దేవతలకు పూజలు చేస్తున్న మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా.